ఒక పరీక్ష అనేది మనకు వచ్చినప్పుడు ఏ విధంగా సిన్సియర్‌గా ఆ పరీక్ష మనం పాస్ అవ్వాలని మనం ప్రయత్నం అనేది చేస్తుంటామో, కాబట్టి ఈ రోజుల్లో కూడా శోధన అనేది కూడా మనకి ఎదురైనప్పుడు మరి అపవాది నుండి మనం ఒక పరీక్ష అనేది పాస్ అవ్వుకుంటూ వెళ్ళాలి. ఆ పరీక్ష పాస్ అవ్వడానికి కూడా ఆ యొక్క శోధనని జయించడానికి కూడా ప్రభువు మనకి తోడై ఉంటాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడైతే ప్రభువు వైపు త్రిప్పబడతామో, ప్రభువుని వెతుకుతామో, ఆ యొక్క శోధన, ఆ యొక్క పరీక్ష నుండి కూడా దేవుడు మనల్ని మరి జయకరమైన జీవితంలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభువు పరిశుద్ధుడు. కాబట్టి శోధన అనేది మరి ప్రభువు నుండి, పరలోకము నుండి వచ్చేది కాదు గనుక, మనము భూసంబంధమైన ఆలోచనల ద్వారా, అపవాది క్రియల ద్వారా, ఆలోచన ప్రేరేపణ ద్వారా మనము శోధనకు గురవుతాం కనుక, ఇది గట్టు ఎక్కాలంటే ఈ కష్టము నుండి గానీ, ఈ శోధన బాధ నుండి అది ఎటువంటిదైనా వ్యక్తిగతం అవ్వచ్చు, కుటుంబపరం అవ్వచ్చు, ఆరోగ్యపరం అవ్వచ్చు. ఏదేమైనా సరే ప్రభువు మనకు తోడై ఉన్నప్పుడు ఆ శోధన మనము జయించగలం.